జిల్లా పరిషత్ చైర్మన్ గా దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన చైర్మన్ బూచేపల్లి వెంకయ్యకు జెడ్పీటీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో కేక్ కటింగ్ నుంచి అనంతరం పలువురు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి మంచినీరు అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నీటి సమస్య రాకుండా అన్ని నియోజకవర్గాలకు తన వంతు కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చేమగుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు బూచేపల్లి వెంకయ్యకు శుభాకాంక్షలు అందజేశారు. సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయి 3వ సంవత్సరం అడుగుపెట్టినందుకు మీకు మన జెడ్పీ సభ్యులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయి 3వ సంవత్సరం అడుగుపెట్టినందుకు మీకు మన జెడ్పీ సభ్యులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శివన్న మీరు తీసి పెట్టండి. స్పూన్ తీసుకున్నా. చప్పట్లో सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. మంత్రాలు చదవండి. ఓకే 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 చేపడమను వాళ్ళని ఏమా ఏంటన్నా చూడే ఏంటి పక్క పక్క దేవుని పెడితే మందులు ఆడ పెట్టే అలా మీరు చేయని ज्ञान बा सर सर అయింది ఏది ఉన్నావుగా ఇంకేంటి పెట్టు చెప్తారా మహేంద్ర వీడియో లోపల పెట్టేశాడు మాట్లాడు లోపల మాట్లాడు మళ్ళా కూడా కవి ఉన్నాడే సార్ సార్ చూడు అమ్మ పెట్టు
తెస్తారు ఇంకా పెట్టారు సార్లే అప్పుడు కాలేదు ఏమా సీను సీను కూడా పెట్టి ఒకేసారి వీళ్ళందరికీ నువ్వు పెట్టదులే నువ్వే పెట్టు తల అందరూ పెట్టు ఫోటో కట్టలేదు పెట్టాయా సార్ ఫోటో కోసం చేతులు తీసుకుంటాం ఫోటో ఫోటో బాయ్ ఫోటో కోసం ఓకే సార్ మీరు 2 సంవత్సరాలు ముందు వాళ్ళే 24 ఈ రోజుకి మనం 2 సంవత్సరాలు మన జడ్పీ చైర్మన్ గా 2 సంవత్సరాలైనా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి 2 సంవత్సరాల నుంచి మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇచ్చినాక 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలాల్లో కానీ ప్రతి ఊర్లకి మన జిల్లా పరిషత్ ద్వారా మంచినీటి సౌకర్యం కానీ వాటర్ ప్లాంట్లు కానీ మన ఇంకా గురుకుల పాఠశాలలో మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఊరు ఇబ్బంది లేకుండా చేసాము. ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి చేతనైనంత వరకు మన జిల్లా పరిషత్ నుంచి మంచి రోడ్లు కానివ్వండి ఏదైనా కానీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేల ద్వారా అందరికీ సమానంగానే అందరికి సమానంగా మనం వర్కులు కూడా ఇవ్వటం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నాకు చైర్మన్గా ఇచ్చినందుకు చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే సభాముగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఏదైతే నాకు జిల్లా పరిషత్గా ఇచ్చి నన్ను నమ్ముకొని నాకు ఇచ్చినందుకు నేను జిల్లా పరిషత్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని 5 ఏళ్ల లోపల సభాముగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కానివ్వండి, ఇంకా విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా కానీ విద్య వైద్యంలో ఒక ముందుండి నడిపించుకుంటున్న ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనము ఎప్పుడైనా కానీ మనకి ఇటువంటి ముఖ్యమంత్రే కావాలి మనకని ఎప్పటికీ మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని రేపు వచ్చే ఎలక్షన్లో అందరం కలిసి మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామని నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. మనకి 175కి 175 మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఎందుకు రాకూడదు 175 అని మనం 175 వచ్చేదానికి మనందరం కృషి చేద్దామని సభాముగా తెలియజేసుకుంటూ